ప్రజల శాంతి భద్రతలే పోలీస్ శాఖ ధ్యేయమని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ జయరాం అన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరు ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అంటున్న అడిషనల్ డీసీపీ జయరాంతో మా 4 Sides టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రజల శాంతి భద్రతల విషయంలో పోలీసు ఎన్నలేని కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్థిక నేరాలు కావచ్చు, ఏదైనా సమాజంలో ఉన్నటువంటి ఏదైనా నేరాలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఏదైనా ఇబ్బందుల్లో కూడా ప్రజలకు ఏ పని అయినా ఏది చేయాలన్నా కూడా సమాజంలో పోలీసుల భద్రత అయితే ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల శ్రేయస్ కోసమే పనిచేస్తున్నామని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే రేపు ఏదైతే 31st ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలా ఉండబోతుంది, తర్వాత ట్రాఫిక్ చాలన్లపైన కూడా తదితర అంశాలపైన మనతో మాట్లాడడానికి అడిషనల్ డీసీపీ జయరాం గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ముఖ్యంగా ముందు చూసుకున్నట్టయితే రేపు 31st సెలబ్రేషన్స్ కూడా చెప్తున్నారు. ఏమైనా ఆంక్షలు పెట్టారా ఫస్ట్ దీనిపైన చెప్పండి. ఒకటి ఏంటంటే ఇంతకుముందు మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అవి అన్ని మనం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా అవన్నీ కూడా ఆంక్షలు విధిస్తాము. ఒకటి ఏంటంటే ట్రిపుల్ రైడింగు, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ వయోలేషన్స్ కానీ ఈ పోకిరి చేష్టలు కనుక చేసి ఈవ్ టీజింగ్గా లేడీస్ని కానీ అమ్మాయిలను కానీ ఏడిపించినట్టు కనుక అయితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అలాగే ఏంటంటే ఒక్కరోజు ఆనందం గురించి వాళ్ళ జీవితము నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ విధంగా తమ పబ్లిక్ అందరూ కూడా మనము కోరడం జరుగుతుంది. ఏదో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ లేకుంటే ఈ తాగి వెహికల్ నడిపించినా కానీ లేకుంటే మంచి సమాజంకు పనికొచ్చే స్ఫూర్తితో పనిచేయవలసిన విద్యార్థులు కనుక స్టూడెంట్స్ కనుక వాళ్ళు ఇట్లా మిస్బిహేవ్ చేసినా కానీ ట్రాఫిక్ వయోలేషన్స్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా కానీ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారంగా ఉంటుంది. కాబట్టి ఆ కొంచెం సేపు మన ఆనందం గురించి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దు. తర్వాత ఎదుటి వాళ్ళకు యాక్సిడెంట్ చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒక బ్రెడ్ అర్నర్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ లేకుంటే ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ లేకుంటే ఈవ్ టీజింగ్ కానీ చేయొద్దు. తర్వాత మోటార్ రేసింగ్ కానీ ఇలాంటి సంఘటనలు చేసి వేరే వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అవి చేయొద్దని చెప్పేసి నిజామాబాద్ కమిషనరేట్ తరఫున నేను కోరుచున్నాను. సార్, ఒకటి ఇప్పుడు చూసుకున్నట్టే విరివిగా కూడా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ లాంటివి కూడా యూజ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది. దీనిపైన మీ పోలీస్ శాఖ నుంచి కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో ఇప్పుడు అందరూ కూడా మన ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి అందరం కూడా రెగ్యులర్గా మన ఉన్నతాధికారులు డీజీ గారు కూడా సమీక్షిస్తున్నారు. రెగ్యులర్గా ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో కావాలి, తర్వాత ఏమేమి ప్లేసెస్ చెక్ చేయాలి, తర్వాత ఈ కల్టివేషన్ లాంటిది ఉండకూడకుండా, తర్వాత తరచుగా ఆల్రెడీ ఎవరైతే డ్రగ్స్కి అలవాటు అయినారో వాళ్ళని మీద కూడా వాచ్ చేయడము, తర్వాత ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా కేసెస్ చేయడము, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం టీఎస్ న్యాబ్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ సహాయ సహకారంతో ఇది డ్రగ్ నిర్మూలించే ప్రయత్నం మనం నిజామాబాద్ కమిషనరేట్లో చేస్తున్నాం. ఇంకోటి జిల్లాలో వీడీసీ సంబంధించిన కేసులు కూడా చాలా వస్తున్నాయి, కంప్లైంట్ కూడా చేస్తున్నారు. వీడీసీ ఆగడాలు ఎక్కువైపోయినాయని కూడా అది మీ దృష్టికి వస్తుంది. మీరు దానిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇదేంటంటే మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారము వి షుడ్ నాట్ ప్రాక్టీస్ అన్టచబిలిటీ, అంటే ఎదుటి వాళ్ళు అంటరాని వాళ్ళని చెప్పేసి మనం ఎవరిని కూడా దూరం చేయకూడదు. ఇది కూడా అలాంటిదే. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు చేసే చర్య హేయమైంది. అందుకోసం అని చెప్పేసి మన కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత దీనిపై ఉక్కుపాదం మోపుతున్నాము. తర్వాత ఎవరైనా సరే ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని వాళ్ళ పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవాలి, లేకుంటే లీగల్గా చట్టరీత్యా
పరిధిలో చేసుకోవాలి. కానీ ఒక కులం వాళ్ళని కానీ లేకుంటే ఒక కుటుంబం కానీ సభ్యులు కనుక వెళ్తే ఆ కులం సంబంధించిన వాళ్ళు కానీ లేకుంటే ఆ గ్రామానికి సంబంధించిన అన్ని కులాల వాళ్ళు కలిసి ఈ అన్ని కులాల వాళ్ళు ఈ వీడీసీ అనేది ఏదైతే ఉందో వాళ్ళు వేరే వాళ్ళని బహిష్కరించడము ఇది చట్ట వ్యతిరేకము. దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము. కొన్ని ఇష్యూస్ మా నోటీస్కి వచ్చాయి. అన్నదమ్ములు వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ కూడా వాళ్ళు కుల సంఘాలకు పోయి చెప్పుకోవడము. అయితే కొందరు ఎవరైతే వాళ్ళ కుల సంఘం ముందు రాలేదో వాళ్ళని బహిష్కరించడం, వాళ్ళపై జరిమానా విధించడం జరిగింది. అటువంటి మా దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తున్నాం. సార్, నిజామాబాద్ జిల్లాలో ఆర్థిక నేరాలు కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ అవుతుంది. వాటిని ఎలాంటి కంట్రోల్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వచ్చేసి ఏదో రకంగా కూడా సోషల్ మీడియాలో కానీ చాలా రకాలుగా అయితే ఇట్లాంటి ఆర్థిక నేరాలు రోజు రోజు పెరుగుతున్నాయి. ఎట్లా దాన్ని ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి మనము చూస్తున్నాము. ఈ సైబర్ నేరాలన్నీ పెరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ నేర నివారణ కన్నా ముందు మనం ఏంటంటే అవేర్నెస్ పెరగాలని ఉద్దేశంతో ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా మనము సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఈ మెయిల్స్, తర్వాత ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత ఈ సైబర్ నేరాలు కూడా అదే రేట్లో పెరుగుతున్నాయి. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే దీనికి వీ హ్యావ్ టు బి విజిలెంట్ అనేది ఒకటి. తర్వాత రెండోది ఏ కాల్ కానీ ఏలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ మెయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి రెస్పాండ్ కాకుండా ఉండడం మంచిది. అన్ఆథరైజ్డ్గా కొందరు లింక్స్ పంపిస్తుంటారు ఫోన్కి. అలాంటి ఫోన్స్లో వచ్చిన లింక్స్ క్లిక్ చేయకుండా, తర్వాత కొందరు ఏంటంటే వాళ్ళు కాల్ సెంటర్స్కి కాల్ చేసి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి చేస్తే ఈ డేటా కూడా చోరీ చేసి హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కాల్ చేసి ఇట్లా మీరు పలానా కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇట్లా విక్టిమ్స్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ సైబర్ క్రైమ్ని మనము ఎక్కువ నివారించడానికి ప్రయత్నం ఏంటంటే అవేర్నెస్. సో దానికి సందర్భంగా మనం సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి వీడియోస్ తయారు చేశాము. తర్వాత మనం పెద్ద ఎత్తున పబ్లిక్ అందరినీ కూడా స్కూళ్ళలో కాలేజీలో కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏ దాన్ని కూడా ఉట్టిగా ఊరికే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఎలాంటి కాల్స్ వచ్చినా, మెయిల్స్ వచ్చినా కానీ, మెసేజెస్ వచ్చినా కానీ వాటికి రెస్పాండ్ కాకుండా ఉండడము మంచిది. అలా మెసేజ్ కానీ రిప్లైస్ కానీ మనం రెస్పాండ్ అవుతే డబ్బులు మోసపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ మనమే అలర్ట్ ఉండి ఇలాంటి నేరాలను ప్రివెంట్ చేయగలుగుతాం అనేది నా గట్టి నమ్మకం. తర్వాత వీటి మీద కూడా మేము ఎడ్యుకేట్ చేయడానికి చర్యలు చేపట్టాము. తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో ఒక స్టేట్ వైజ్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి మనము ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనము అరెస్టులు చేయడము, తర్వాత ఈ గ్యాంగ్స్ ఆపరేట్ చేసిన వాళ్ళని కూడా పట్టుకురావడము, అలాంటి వాటిలలో కూడా మనము కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము, MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేయడము, ఈ సైబర్ నేరాలు అన్నిటి కూడా పబ్లిక్ కూడా కంప్లైంట్ చేసడానికి ఈ యొక్క సెల్ నెంబర్ కూడా, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్స్ కూడా ఆన్లైన్లో కూడా వాళ్ళు లాడ్జ్ చేయొచ్చు. సో అటువంటి నేరస్తులు కనుక ఎవరైనా అక్యూజ్ కనుక వాళ్ళు ఇంతకుముందు కాల్ చేసి మోసం చేసిన ఇష్యూస్ కనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు స్టేట్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్కి సంబంధించిన స్టేట్ నోడల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు కూడా మాకు డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మన నిజామాబాద్ కమిషనరేట్కి ఒక DSPని, తర్వాత ఒక ఇన్స్పెక్టర్ని, ఒక 6 కానిస్టేబుల్స్ని ఇవ్వడం జరిగింది. ఈ కొత్త పరికరాలతోటి ఇలాంటి సైబర్ నేరాలను ప్రివెంట్ చేయడానికి వాళ్ళ అరెస్టు చేయడము, వాళ్ళ మీద నిఘా పెట్టడము, తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళు బెయిల్ మీద రాకుండా వాళ్ళ మీద పోలీస్ కస్టడీ తీసుకోవడము, వాళ్ళని ఆన్లైన్లోనే వాళ్ళని అక్యూజ్ని PT వారెంట్లో ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సైబర్ నేరాలను ప్రివెంట్ చేయడానికి మన గవర్నమెంట్, మన పోలీస్ అధికారులు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. కానీ ఎన్ని చేపట్టినా కానీ పబ్లిక్ అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్ సార్, ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ చలాన్లు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న చలాన్లన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసే విధంగా అయితే రాయితీ కూడా ప్రకటించిన నేపథ్యం 25 తర్వాత అయితే వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ పడుతుందో చలాన్ అదే కూడా అని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ మొత్తం కూడా కట్టకుంటే తర్వాత ఎలా ఉండబోతుంది సార్? ఈ ఎన్ని రోజులు ఉంటుంది, అనంతరం ఎలా ఉండబోతుంది? అంటే మనము 2019 and 2020లో ఏవైతే కోవిడ్ వచ్చిందో
ఆ కోవిడ్ తర్వాత మనం నాన్ కాంటాక్ట్ అంటే మనిషితో మనిషి కాంటాక్ట్ ఉండకుండా మనం ఛాలెంజ్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి ఉద్రిక్తంగా ఉన్నప్పుడు మనము కేసెస్ ఒక పర్సన్స్ని ఆపడము, తర్వాత చలాన్ అమౌంట్ పెండింగ్ చలాన్స్ కట్టేయడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టినా కానీ వేరే వాళ్ళకి సోకే ఛాన్స్ ఉండే కాబట్టి అప్పుడు ఈ చలాన్స్ అమౌంట్ అనేది కలెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఎవ్రీ టైము ఈ లోక్ అదాలత్లో మనము ట్రాఫిక్ అమౌంట్ కూడా కాంపౌండింగ్ చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ కొన్ని జీవో తీయడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఏంటంటే కోవిడ్ తప్ప నుంచి పెండింగ్ ఉన్న చలాన్స్ కలెక్ట్ చేయడం ఒకటి, ఇంకోటి ఏంటంటే వెహికల్ కాస్ట్ కన్నా కూడా ఎక్కువ చలాన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏంటంటే వెహికల్ వదిలేసి పుట్టిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ చలాన్స్ కన్నా తక్కువ అమౌంట్ తగ్గిస్తే ప్రజలు ముందుకు వస్తారు, ఈ చలాన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన డీజీపీ గారు మన గవర్నమెంట్కి పెట్టుకున్న వినతిని మన్నించి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించినందుకు ప్రజలకి ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో ఉన్న చలాన్స్ అన్ని, ఆర్టీసీ వెహికల్స్ మీద ఉన్న చలాన్స్ అన్నీ కూడా 10% ఆఫ్ అమౌంట్ కడితే 90% రాయితీ ఇస్తున్నారు. అలాగే 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్కి 20% ఆఫ్ అమౌంట్ కడిగితే మిగతా 80% అమౌంట్ రాయితీ ఇస్తున్నారు. తర్వాత 4 వీలర్స్ అండ్ అదర్ వెహికల్స్కి 40% ఆఫ్ అమౌంట్ కడితే మిగతా అమౌంట్ 60% రాయితీ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ మీద ఉన్న అంటే వాళ్ళ వెహికల్స్ మీద ఉన్న పెండింగ్ చలాన్స్ అన్ని క్లియర్ చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా నిజామాబాద్ కమిషనరేట్ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పెండింగ్ చలాన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ అక్కడ వేళ మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన లేడీస్ తోటి, సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, డాటర్స్ తోటి వెళ్తూ ఉంటాము. ఈ పెండింగ్ చలాన్స్ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపినప్పుడు కూడా చాలా ఎంబరాజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. మన ఫ్యామిలీ కూడా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు లేడీస్. కాబట్టి ఈ పెండింగ్ చలాన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఫర్దర్గా ఈ ట్రాఫిక్ వయోలేషన్స్ చేయకుండా మన ప్రాణము తర్వాత ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే. చివరిగా ఒకటి, నిజామాబాద్లో శాంతి భద్రతలు మరింత ఇది చేయడానికి మీరు ఏ విధంగా చేపడుతున్నారు? గతంలో చూస్తే అర్ధరాత్రులు కూడా వెహికల్ చెకింగ్ కానీ అలాంటి అన్ని కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇప్పుడు కూడా రోడ్లపైన కూడా ఒకటి అయినా సరే 2 గంటల వరకు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఏమన్నా ప్రణాళిక ఉందా? ఇప్పుడు ఈ గత 6 నెలల నుంచి మేము వచ్చినప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఈ ఆపరేషన్ చెబుతురాని కూడా చేపట్టాము. తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా గట్టి నిఘా పెట్టి మనం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా చేయడం జరిగింది. అందరూ కూడా చూశారు. తర్వాత ఈ ఆపరేషన్ అనేది చెబుతురానే కాకుండా నైట్లో కూడా పెట్రోలింగు, తర్వాత పోలీసింగ్, విజిబిలిటీ పోలీసింగ్, దొంగతనాలు కాకుండా ఉండడానికి, తర్వాత రోడ్ యాక్సిడెంట్ కాకుండా వెహికల్స్ అన్నీ కూడా హైవేల మీద, ఇంపార్టెంట్ రోడ్స్ మీద ఉండే వెహికల్స్ కూడా తీపియడము, తర్వాత పెట్రోలింగ్ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఒక నైట్ రౌండ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్ని పెట్టి, తర్వాత అన్ని షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి ప్లేసెస్లో కూడా నిఘా పెట్టి వాళ్ళందరి మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది. ఆ పెట్టి కేసెస్ రిజిస్టర్ చేయడము, తర్వాత ఎక్కువ మంది కనుక పెట్టి కేసెస్ కనుక రిజిస్టర్ అయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నాము. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరమే కాకుండా ఈ గత 6 months నుంచి కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసినాము. తర్వాత మేజర్ క్రైమ్స్ కూడా ఏం జరగకుండా మనం నివారించడం జరిగింది. ఆ జరిగిన కేసెస్ కూడా అన్నీ కూడా ఛేదిస్తున్నాం. ఇది మొత్తానికి నిజామాబాద్ నగరంలో కావచ్చు, జిల్లా మొత్తంగా కూడా పోలీసులు చేస్తున్నటువంటి ఏదైతే సంబంధించినటువంటి కృషి ఏం లేదని చెప్పొచ్చు. సైబర్ నేరాలు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటిని ముందస్తుగా అలర్ట్గా ఉండాలి. ఏదన్నా సంబంధించినటువంటి ఏదన్నా సమస్యలు కానీ ఇట్లాంటివి అయితే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజలు తమను సంప్రదించాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి. ట్రాఫిక్ చాలానికి సంబంధించి కూడా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఎవరన్నా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని కూడా ఓవరాల్గా చెప్తున్నారు. 31st కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బయట తిరగకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలని చెప్పి ఒకవైపు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇది పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. ఈ సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మరియు 4 Sides TV ఛానల్ వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.